అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 9వ తారీఖు. అయితే మార్చి 8వ తారీఖు అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామనైతే అన్నారు కదా! అసలు ఇంక అక్కడ మీటింగ్‌లో అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తామన్నారు. అక్కడ ఈ విషయమే ఎత్తలేదు. ఏదైనా ఉంటే సంభావన సంఘాల గురించి మహిళలకి బస్సులు సంభావన సంఘాలకి బస్సులు ఇస్తామని అనేది అవి చెప్పారు కానీ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే అంగన్వాడీ వాళ్ళ శాలరీస్ గురించి కానీ అంగన్వాడీ జాబ్స్ ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, మరి నోటిఫికేషన్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. అయితే కొంతమంది కామెంట్ ఏమని చేస్తున్నారంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, వస్తాయా రావా అని. కానీ వస్తాయండి, ఒకవేళ ఇవ్వకపోవచ్చేమో కానీ త్వరలోనే కంపల్సరీగా అయితే అంగన్వాడీ పోస్టుకి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా పెండింగ్ ఉన్నాయండి పోస్టులు. ఆయమ్మలు లేక టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, టీచర్స్ లేక వేరే పక్క టీచర్ ఇన్ఛార్జ్ చేయటం, ఆన్లైన్ వర్క్ ఒకటి, అక్కడ మాన్యువల్గా రికార్డులు రాయటం, మరి ఆన్లైన్లో ఎఫ్ఆర్ఎస్ చేయటం, అంటే బెనిఫిషరీ అందరినీ ఫొటోస్ తీయటం, ఆన్లైన్లో ఆధార్ అప్లోడ్ చేస్తే అది అసలు ఆన్లైన్లో అప్లోడ్ కానే కాదు. ఆధార్ కొట్టినా కానీ అంత చేసినా కానీ కావట్లేదు. చాలా రిస్క్ పని ఉంటుంది. అందుకోసమని అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ ఆయా పోస్టులు కానీ తొందరగా పెట్టాలని అయితే టీచర్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా వరకు ఇన్ఛార్జ్ సెంటర్ చేసుకున్నారండి. నేను మా పక్క ఊర్లో 8 సంవత్సరాలు ఇన్ఛార్జ్ చేశాను. అందుకోసమని చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వచ్చిద్ది. కాకపోతే నిన్న చెప్పలేదు కానీ తప్పకుండా అయితే ఇంకా కొద్ది రోజుల్లోనే అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి. ఎందుకంటే అంగన్వాడీ పోస్టులు అయితే తప్పకుండా పడతాయి అన్నట్టు. అయితే ఎగ్జామ్ ఉంటుందా లేదా అని అంటే అసలు ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్లు ఎప్పుడైనా ఎగ్జామ్ అయితే లేదు. ఎగ్జామ్ లేదు, మార్కులు బట్టే ఇచ్చారు. అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అప్లై చేయటం అనేది లేదు. అప్పుడు అప్లికేషన్ కానీ ఐసిడిఎస్ ఆఫీస్కి తీసుకెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంది. అప్పుడు అక్కడ ఇచ్చిన అప్లికేషన్లో వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎవరికి అనేది అప్పుడు పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది అన్నట్టు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి మనకి ఏదైనా క్లారిటీ రావాలంటే నోటిఫికేషన్ విడుదలైతేనే అందులో ఏది ఉందనేది మనమైతే క్లారిటీగా తీసుకోగలము. ఇంతకుముందు మన పేపర్లో అయితే అంగన్వాడీ పోస్ట్ కానీ ఎగ్జామ్ ఉంటుందనేది ఇచ్చారు. నేను అది చూసి ఎగ్జామ్ ఉంటుందనే చెప్పాను. మళ్ళీ కొన్నిట్లలోనేమో ఎగ్జామ్ ఉండదు, మార్క్స్ని బట్టే తీసుకోవడం జరుగుతుందని అయితే మళ్ళీ కొన్ని న్యూస్లలో ఉంటుంది. అందుకోసమని మనకి క్లియర్గా క్లారిటీ అనేది ఉండాలంటే మాత్రం నోటిఫికేషనే మనకు ఫైనల్ అండి. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు మనము ఏది కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, మనం మామూలుగా అప్లికేషన్ అనేది తీసుకెళ్ళి ఆఫీసులో ఇవ్వాలా అనేది కానీ మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఏమేం కావాలో ఆధార్ కార్డు, రెసిడెంట్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఈ మెమోస్, టీచరు ఆ హెల్పర్ ఇంటరే అంటున్నారు. అది కూడా నోటిఫికేషన్ వస్తేనే మనం హెల్పర్ 10th ఇంటరా అనేది అప్పుడు తెలుస్తుంది. ముందే హెల్పర్ కానీ ఇంటరే అనేది అనుకోవటానికి కూడా లేదు. అంటే మామూలుగా కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ వస్తేనే మనకి హెల్పర్కి 10th ఇంటరా అనేది అప్పుడు క్లారిటీ అనేది మనకు వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ మనం తెలుసుకోగలం. అంతకన్నా ముందు మనం చేయాల్సిన పని అంటూ ఉందంటే ఓన్లీ మన సర్టిఫికేట్స్ అనేవి, టీచర్కి ఇంటర్ సర్టిఫికేటు, 10th సర్టిఫికేటు, ఇంటర్ ఉన్నా కానీ 10thది ఏజ్ ప్రూఫ్ కోసం అయితే 10th సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి 10th సర్టిఫికేటు, ఇంటర్ది, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రెసిడెంట్ సర్టిఫికేటు ఇది తప్పనిసరి అండి. ఎందుకంటే ఈ జాబు ఏ ఊర్లో ఉండే వాళ్ళకు ఆ ఊర్లోనే ఇస్తారు. కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేటు, కొత్తగా మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేటు ఇవనేది ప్రస్తుతానికి మనం రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మాత్రమే. కానీ ఎగ్జామ్ ఉంటుందా, మామూలుగా మాన్యువల్ తీసుకుంటారా, అప్లికేషన్స్ తీసుకుంటారా అనేది అయితే మనం వచ్చే నోటిఫికేషన్ బట్టే చూడాల్సి ఉంటుంది. అసలైతే మార్చి 8కి వస్తుందనే కన్ఫామ్గా అందరు ఎదురు చూసాము. కానీ మార్చి 8కి కానీ రాలేదు. ఇంతకుముందు అయితే మమ్మల్ని మా మేడమ్స్ వాళ్ళు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని సెక్టార్ వైజ్గా అయితే నోట్ చేసుకున్నారు. ఏ ఊరిలో ఆయా పోస్ట్ ఖాళీ ఉంది, ఏ ఊరిలో టీచర్ పోస్ట్ ఖాళీ ఉంది అనేది
మేడం వాళ్ళైతే నోట్ చేసుకొని ఆఫీస్కి ఇన్ఫామ్ చేశారు. అక్కడ ఆఫీస్ నుంచి ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి అవి జిల్లాకి కలెక్టర్ గారి దగ్గరికి అనేది ఆ ఫైల్ అనేది వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఏ మండలంలో ఏ విలేజ్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కన్ఫామ్ చేసుకుంటారు. ఒకవేళ ఎగ్జామ్ లేకపోతేనేమో మన ఐసిడిఎస్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారాగా సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది అడుగుతున్నారు, కొత్తగా పెళ్ళి అయింది, ఆధార్ కార్డు మారలేదు కదా ఎలా అని. ఇంతకుముందు జరిగింది అయితే నేను చెప్పగలనండి. ఇప్పుడు నోటిఫికేషన్లు ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి. ఇంతకుముందు అయితే ఆధార్ కార్డు కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి మా పక్క ఊర్లోనే ఒక అమ్మాయి వచ్చింది. అప్పటికి ఆధార్ కార్డు చేంజ్ కాలేదు, కానీ మ్యారేజ్ సర్టిఫికేటు అవి పెట్టుకొని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ప్రస్తుతానికి అప్లై చేసుకున్నారు. అప్పటికి తర్వాత ఆధార్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫలానా ఊరికి వాడలే అనేది కన్ఫామ్ ఉంది కాబట్టి అప్పుడు అనేది ఆ జాబ్ అనేది అప్పుడు ఇవ్వటం జరిగింది. అలా ఇప్పుడు నోటిఫికేషన్లలో ఎలా ఇస్తారనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఏది కన్ఫామ్ అయితే చేసుకోకూడదు అనేది ఇప్పుడైతే నాకు అర్థమైపోయింది. అంటే పేపర్లలో ఇచ్చేది కానీ తప్పుగా ఇస్తున్నారు. ఒక దగ్గర అసలు పోస్టులు మొత్తం 14,236 పోస్టులు అయితే ఒక్కొక్క పేపర్స్లోనే 11,036 పోస్టులని పేపర్కి ఇచ్చినప్పుడు మనం ఎలా అండి నమ్మకం ఉండేది. అందుకోసమని ఆ పేపర్లలోనే ఎగ్జామ్ అని కానీ ఇవ్వటం జరిగింది. ఆన్లైన్లో అప్లై అనేది జరగటం జరిగింది. ఒకవేళ ఉంటే ఆన్లైన్లో అప్లై చేయటం అనేది ఉండొచ్చేమో. ఇంతకుముందు ఆన్లైన్లో అయితే అప్లై చేసింది అయితే లేదు. ఇంకా అప్లికేషన్లు ఏమేమి ఉన్నాయి ఆ ఫామ్స్ అన్ని తీసుకొని ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవ్వటం జరిగింది. ఒక విలేజ్ నుంచి ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ ఇస్తే అందులో మార్క్స్ హైయెస్ట్ ఎవరెవరు ఉన్నాయని చూసి అన్నీ చూస్తారండి. అన్నీ తన రెసిడెన్స్ ఎక్కడైనా లేదా అనేది అన్నీ చూసి అప్పుడు ఇవ్వటం జరిగింది. అందుకోసమని ఫైనల్గా నేనైతే ఈరోజు సండే March 9 కాబట్టి నిన్న నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు, ఎక్కడ ఏం లేదు చేసినట్టు. అందుకోసమని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కన్ఫామ్గా మనది కన్ఫామ్ చేసుకోవాలండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఉందా లేదా అనేది కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అంటే నేను వీడియో చేస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.